Good morning, one and all. This is R. Lakshmi Siamla, working as a lecturer in Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about solved problems on classical definition of probability. Already మనం previous class లో classical definition of probability యొక్క definition ని మనం నేర్చుకున్నాము. సో P of E is equal to M by N అనే ఫార్ములాని మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఫార్ములాని మనం బేస్ చేసుకుని ఇక్కడ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ఓకే, ఒక కాయిన్ని కనుక మనం టాస్ చేసినట్లయితే హెడ్ రావడానికి గల ఛాన్స్ ఎంత అనేది ఇక్కడ మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో దాని యొక్క సొల్యూషన్ వచ్చి, ఇఫ్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ వీ గెట్ ద అవుట్కమ్స్ హెడ్ అండ్ టెయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కాయిన్ని కనుక టాస్ చేసినట్లయితే కనుక మనకి వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటనేది రిప్రజెంట్ చేద్దాం. ఓకే, ఒక కాయిన్ని మనం టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఒకటి హెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టెయిల్. ఓకే, ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ దట్ ఈస్ n is equal to 2. అంటే ఇక్కడ 2 అవుట్కమ్స్ కాబట్టి సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N ఈక్వల్ టు 2. లెట్ E బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ఓకే, ఒక కాయిన్ మనకి టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి గల ప్రాబబిలిటీని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఈ యొక్క ఈవెంట్ అంతటినీ కూడా ఈ తోటి రిప్రజెంట్ చేస్తే గనక the total number of favorable cases for getting head is m is equal to 1. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 2 అవుట్కమ్స్ లోంచి హెడ్ రావడానికి ఒకటే ఛాన్స్ ఉంది మనకి, అంటే దేర్ఫోర్ m is equal to 1 అవుతుంది. దేర్ఫోర్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం మనకి ఫార్ములా P of E is equal to m by n. m అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై క్యాపిటల్ N అనేది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ m is equal to ఫేవరబుల్ కేసు హెడ్ రావడానికి గల ఛాన్స్ మనకి 1. సో 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n is equal to 2. అంటే దేర్ఫోర్ P of E is equal to 1 by 2. అంటే ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అంటే గనక 1 by 2. నెక్స్ట్ వన్ వచ్చి, find the probability of getting 2 heads when 2 coins are tossed. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే క్వశ్చన్, 2 కాయిన్స్ ని మనం టాస్ చేసినప్పుడు 2 హెడ్స్ రావడానికి గల ప్రాబబిలిటీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అగైన్ మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్లుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాయిన్ ని మనం టాస్ చేస్తున్నప్పుడు, ఓకే ఇక్కడ 2 కాయిన్స్ అన్నారు కాబట్టి 2 కాయిన్స్ ని గనక టాస్ చేసినప్పుడు వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటనేది రిప్రజెంట్ చేద్దాం. ఓకే, 2 కాయిన్స్ కాబట్టి ఒక కాయిన్ మీద హెడ్, అనదర్ కాయిన్ మీద టెయిల్, అండ్ అలాగే ఒక కాయిన్ మీద హెడ్, అనదర్ కాయిన్ మీద కూడా హెడ్, అండ్ అలాగే 2 కాయిన్స్ మీద టెయిల్, అండ్ అలాగే ఫస్ట్ కాయిన్ మీద టెయిల్, అండ్ అలాగే సెకండ్ కాయిన్ మీద హెడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మొత్తం వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే ద నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ క్యాపిటల్ N is equal to 4. నెక్స్ట్, let E be the event of getting when a 2 coins are tossed for 2 heads. ఓకే, 2 కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు 2 హెడ్స్ రావడానికి గల ఛాన్సెస్ ఎంత అనే దానికి ఫేవరబుల్ కేసెస్ చూసినట్లయితే గనక ఇక్కడ మనకి 2 హెడ్స్ అంటే దట్ మీన్ 2 కాయిన్స్ మీద హెడ్స్ ఉండాలి. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి అలాంటి ఫేవరబుల్ కేసెస్? ఓన్లీ 1 కేసు ఉంది, అంటే m is equal to 1 అవుతుంది. దేర్ఫోర్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం P of E is equal to m by n, దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n అంటే 4. సో ఇక్కడ మనం ఫైనల్లీ ఏం చెప్తున్నామంటే 2 కాయిన్స్ ని మనం టాస్ చేసినప్పుడు 2 హెడ్స్ రావడానికి గల ప్రాబబిలిటీ 1 by 4. నెక్స్ట్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్ వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఓకే, ఇక్కడ 2 కాయిన్స్ ని మనం టాస్ చేసినప్పుడు ఓన్లీ ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటున్నారు, అంటే ఒక్క హెడ్ ఉండడానికి గల ప్రాబబిలిటీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ ని టాస్ చేస్తున్నప్పుడు 2 కాయిన్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ వచ్చే అవుట్కమ్స్ 4 అవుట్కమ్స్ రాసుకున్నాము. అంటే దేర్ఫోర్ ద ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ n is equal to 4.
నెక్స్ట్ let E be the event of getting 2 coins are tossed. దెన్ ఇక్కడ మనకి ఫేవరబుల్ కేసెస్ ఏమన్నారమ్మా, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అన్నారు. అంటే కంపల్సరీ 2 కాయిన్స్లో ఏదో ఒక కాయిన్ మీద కంపల్సరీ ఒక హెడ్ ఉండాలి అంటున్నారు. అంటే చూడండి అలాంటి కేసెస్ మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. సో దాని ప్రకారం ఏమవుతుంది ఇక్కడ మనకి m is equal to 2. Again, classical definition of probability ప్రకారం P of E is equal to m by n, that is equal to 2 by 4, that is equal to 1 by 2. Next one వచ్చి find the probability of getting exactly one tail when 2 coins are tossed. ఓకే, ఇక్కడ కూడా మనకి 2 కాయిన్స్ మనకి టాస్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఒక టైల్ ఉండేలాగా మనకి ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో P of E is equal to ఇంతకుముందు మనం ప్రీవియస్ చేసిన కండిషన్ ప్రకారం m by n is equal to 2 by 4, that is equal to 1 by 2. Next, to find the probability of getting at least one head when 2 coins are tossed. At least one head అంటున్నారు అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ హెడ్స్ ఉండడానికి గల ప్రాబబిలిటీ అంటున్నాము. అంటే కంపల్సరీ ఇక్కడ మనకి 3 కేసెస్, ఒకటి అంతకన్నా అంటే ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఈ కేసులో వస్తుంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ హెడ్ అనేది ఒకటి వస్తుంది, నెక్స్ట్ టెయిలు హెడ్ అనేది, అంటే మొత్తం 3 కేసెస్ వస్తాయి మనకి. అంటే m is equal to ఫేవరబుల్ కేసెస్ 3 అవుతుంది, అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి 4, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ 4. సో దేర్ ఫోర్ P of E is equal to m by n equal to 3 by 4. నెక్స్ట్ వన్ వచ్చి find the probability of getting exactly 2 heads, exactly 3 heads, no heads when 3 coins are tossed. 3 coins ని మనం at a time టాస్ చేసినట్లయితే కనుక ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ ఉండడానికి, అండ్ అలాగే ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ ఉండడానికి, అండ్ అలాగే నో హెడ్స్ ఉండడానికి గల ప్రాబబిలిటీ ఎంత అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కాయిన్స్ ని మనం టాస్ చేస్తే కనుక వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని రాసుకున్నాము. ఓకే, సో మొత్తం ఇక్కడ మనకి 8 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దేర్ ఫోర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ n is equal to 8. సో ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ ఏం చెప్తున్నామంటే ఫస్ట్ వచ్చి 2 హెడ్స్ రావడానికి గల ఛాన్సెస్ అంటున్నాము. ఓకే, ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అన్నారు కాబట్టి సో ఇక్కడ 2 హెడ్స్ ఉన్న కేసెస్ చూస్తే కనుక మొత్తం మనకి ఓవరాల్గా 3 కేసెస్ ఉన్నాయి. సో ఫేవరబుల్ కేసెస్ m is equal to 3 అవుతుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ n వచ్చి 8. సో దేర్ ఫోర్ P of E is equal to 3 by 8. నెక్స్ట్ వచ్చి ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ అంటున్నాము, అంటే కంపల్సరీ 3 హెడ్స్ ఉన్నవి తీసుకోండి కేసెస్. ఓన్లీ ఇక్కడ మనకి 1 కేసే ఉంది 3 హెడ్స్ ఉన్నది పాసిబిలిటీ. సో m is equal to 1 and n is equal to 8. Therefore P of E is equal to 1 by 8. నెక్స్ట్ వచ్చేసరికి నో హెడ్స్ అన్నారు, అంటే ఎక్కడా కూడా హెడ్స్ ఉండకూడదు, 3 కాయిన్స్ మీద హెడ్స్ ఉండకూడదు అంటున్నారు. హెడ్స్ ఉండకూడదు అంటే కంపల్సరీ టైల్స్ ఉన్న కండిషన్ వస్తుంది. అలాంటి కండిషన్ ఎన్ని ఉన్నాయి, 1 కండిషన్. అంటే m is equal to 1, n is equal to 8. Therefore P of E is equal to 1 by 8. Next, when a die is thrown, find the probability of getting an even number and at least 4 and perfect square. ఓకే, ఒక డైని త్రో చేసినప్పుడు ఈవెన్ నెంబర్స్ రావడానికి గల ఛాన్సు, అట్లీస్ట్ 4 రావడానికి గల ఛాన్సు, అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి గల ఛాన్సెస్ ప్రాబబిలిటీస్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డైని గనక త్రో చేస్తే వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అంటే కనుక 6. అంటే ఒక డై మీద 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 6. అంటే దేర్ ఫోర్ ద ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ క్యాపిటల్ N is equal to 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి అన్ ఈవెన్ నెంబర్ అంటున్నాము. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఫర్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాము. అంటే ఇక్కడ మనకి 1 2 3 4 5 6లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 4 6. అంటే ఫేవరబుల్ కేసెస్ m is equal to 3 అవుతుంది. దేర్ ఫోర్ P of E is equal to m by n, that is equal to 3 by 6, that is equal to 1 by 2. నెక్స్ట్ వన్ వచ్చి అట్లీస్ట్ 4 అంటున్నాము. అట్లీస్ట్ అంటే
4 అంతకన్నా ఎక్కువ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే అలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి? 4, 5, 6 అంటే 3 కేసెస్ ఛాన్సెస్ ఉన్నాయి ఫేవరబుల్ కేసెస్కి. సో P of E is equal to 3/6 that is equal to 1/2. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. ఓకే, అంటే మనం ఈ యొక్క స్క్వేర్ చేస్తే యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ రావాలి అంటే కనుక అలాంటి కేసెస్ 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అండ్ అలాగే 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఈ రెండు ఇక్కడ మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రిప్రజెంట్ చేస్తాము. అంటే ఫేవరబుల్ కేసెస్ m ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే దేర్ ఫోర్ P of E ఈజ్ ఈక్వల్ టు 2/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి when 2 dice are thrown, find the probability of getting same phase on both dice. Total sum is 8. Sum at least 10. 1 on 1 die and 1 on at least 1 die. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి 2 డైస్ని త్రో చేసినప్పుడు ఈ యొక్క ప్రాబబిలిటీస్ అన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 2 డైస్ని త్రో చేసేటప్పుడు ఇక్కడ మొత్తం వచ్చే మనకి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని రిప్రజెంట్ చేసాం. మొత్తం మనకి ఓవరాల్గా 36 అవుట్కమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 1, నెక్స్ట్ అలాగే ఫస్ట్ డై మీద 1, నెక్స్ట్ సెకండ్ డై మీద 2 అనే ఫేస్. అలాగా మొత్తం 2 డైస్ని త్రో చేసినప్పుడు వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n ఈజ్ ఈక్వల్ టు 36. అంటే ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, ఇప్పుడు సేమ్ ఫేస్ ఆన్ బోత్ డైస్ అంటున్నాము. అంటే రెండిట్ల మీద కూడా ఒకే సేమ్ ఫేస్ రావడానికి ఛాన్సెస్. అంటే 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. అంటే మొత్తం ఇవి ఎన్ని కేసెస్ ఉన్నాయి? 6. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ m ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ P of E ఈజ్ ఈక్వల్ టు m/n దట్ ఈజ్ ఈక్వల్ టు 6/36 1/6. నెక్స్ట్ టోటల్ సమ్ ఈజ్ 8 అన్నారు. అంటే రెండు డైల మీద వచ్చిన ఫేసెస్ని యాడ్ చేస్తే ఆ రెండిటిని యాడ్ చేసుకుంటే 8కి ఈక్వేట్ అవ్వాలంటున్నాము. సో అలాగా ఆ కేసెస్ తీసుకుంటే కనుక 2, 6, 3, 5, 4, 4, 5, 3, 6, 2. అంటే దట్ మీన్ ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ m ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. దేర్ ఫోర్ P of E ఈజ్ ఈక్వల్ టు m/n దట్ ఈజ్ ఈక్వల్ టు 5/36. నెక్స్ట్ వన్ వచ్చి సమ్ అట్లీస్ట్ 10 అంటున్నాము. ఓకే, ఇక్కడ అట్లీస్ట్ 10 అంటున్నామంటే 10 అంతకన్నా ఎక్కువ ఉన్న కేసెస్ని కూడా కన్సిడర్ చేస్తాము. అంటే 2 ఫేసెస్ మీద ఉన్న నెంబర్స్ని మనం యాడ్ చేస్తే 10 అంతకన్నా ఎక్కువ ఉండాలి. అంటే అలాంటి కేసెస్ చూసినట్లయితే 4, 6, 5, 5, 5, 6, 6, 4, 6, 5, 6, 6. అంటే మొత్తం ఎన్ని కేసెస్ వచ్చినాయి? m ఈజ్ ఈక్వల్ టు 6 cases. Again P of E is equal to m/n that is equal to 6/36 that is equal to 1/6. నెక్స్ట్ 1 on 1 డై అంటున్నాము. అంటే ఒక డై మీద ఖచ్చితంగా 1 ఫేస్ ఉండాలి. అలాంటి కేసెస్ అన్నీ చూస్తే కనుక 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 1. అంటే ఫేవరబుల్ కేసెస్ m ఈజ్ ఈక్వల్ టు టోటల్ 10 కేసెస్ ఉన్నాయి. P of E is equal to m/n that is equal to 10/36 that is equal to 5/12. నెక్స్ట్ వన్ వచ్చి 1 on at least 1 డై అంటున్నాము. అంటే కంపల్సరీ ఒక డై మీద ఖచ్చితంగా ఒకటి అట్లీస్ట్ కండిషన్ అంటున్నాం కాబట్టి అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటున్నాము. అంటే ఇంతకు ముందు వచ్చిన 10 కేసెస్ వస్తాయి. వాటితో పాటుగా ఇక్కడ మనం 1, 1 కండిషన్ని కూడా తీసుకుంటాము. అట్లీస్ట్ కండిషన్ వచ్చింది కాబట్టి 1, 1 కూడా తీసుకుంటాము. సో ఇప్పుడు ఫేవరబుల్ కేసెస్ m ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. దేర్ ఫోర్ P of E ఈజ్ ఈక్వల్ టు m/n దట్ ఈజ్ ఈక్వల్ టు 11/36. ఓకే, థ్యాంక్ యూ.